నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు ఉండటం సహజం. ఆ ఒడిదుడుకులని అధిగమించాలి అని ప్రయత్నించటం కూడా మానవుడు అంతే సహజం. అయితే ఈ ఒడిదుడుకులే లేనటువంటి గమనం అంటూ ఒకటి ఉంది అని అంటే దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలి కదా. ఎలా ప్రయత్నించాలి అంటే భక్తి మార్గాన్ని అనుసరించి ఖచ్చితంగా ఒడిదుడుకులు అనేవే లేనటువంటి, కష్ట సుఖాలే లేనటువంటి ఒక గమనాన్ని మనం చేరుకోవచ్చు. అది ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, పరమాత్మకి ఎలా దగ్గరవ్వాలో తెలియకపోవటం వల్లనే ఇలా పుట్టటం చనిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి, సాధన చేయటానికి, సోల్ ని ప్రోగ్రెస్ చేయటానికి చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే దీన్ని అర్థం చేసుకోవటానికి, సోల్ ని ప్రోగ్రెస్ చేయటానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మార్గం తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. కృష్ణ పరమాత్మని అనుసరిస్తే, కృష్ణ పరమాత్మని కనుక అన్యథా శరణం నాస్తి అని అడిగితే ఖచ్చితంగా ఆయనే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మనందరూ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి గౌరంగ్ దర్శన్ దాస్ ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు. ముంబై నుంచి ఇక్కడికి రావటం జరిగింది. మరొక్కసారి మనకి సమయం ఇవ్వటం జరిగింది. బోల్డ్ అని ప్రశ్నలు సిద్ధం చేసి ఉన్నాను, అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రశ్నలు. కాబట్టి అశాంతం ఇంటర్వ్యూని వీక్షించి ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కూడా కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. మరి వారికి వెల్కమ్ చెప్తాం. నమస్కారం ప్రభుజీ. ప్రభుజీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. విజనరీ లీడర్ స్పిరిచువాలిటీ అనే అవార్డు ఒక బ్యూటిఫుల్ అవార్డు అని చెప్పుకోవచ్చు. ఈ అవార్డు మీకు అలంకారం కాదు, ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇలాంటి సత్కారాలు ఉంటాయని చెప్పడం ఆనందదాయకం. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కూడా అదే చెప్పాను నేను. అక్కడ చాలా మంది ఉన్నారు, బాలీవుడ్ నుంచి ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అనుపమ్ ఖేర్, అదితి గోవిత్రికర్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. దోస్ ఆర్ అకంప్లిష్డ్ ఇన్ మార్కెటింగ్, తర్వాత బిజినెస్, అలా చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి, డిఫరెంట్ ఫీల్డ్స్ లో మంచి ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళకి, సక్సెస్ పొందిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు. నేను అన్నాను, ఇంత బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి ఇంత మందికి అవార్డులు ఇచ్చే ఈ ప్లేస్ లో స్పిరిచువాలిటీకి ఒక అవార్డు ఇస్తున్నారంటే దట్స్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ స్పిరిచువాలిటీ. డెఫినెట్లీ చాలా మందికి స్పిరిచువాలిటీ తీసుకోవాలంటే ఓ ఫైన్, దట్స్ రికగ్నిషన్. యాక్చువల్లీ చెప్పాలంటే స్పిరిచువాలిటీకి మాక్సిమం రికగ్నిషన్ ఉండాలి. దట్ విల్ బి ద అండర్లయింగ్ ఫౌండేషన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్. అంటే స్పిరిచువాలిటీ, మన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రతి ఒక్కరు కొనసాగించాలి. కేవలం గుండు చేసుకుని కాషాయం కట్టుకున్నట్టు వాళ్ళు మాత్రమే కాదు, లేదంటే రిటైర్ అయిన వాళ్ళు మాత్రమే కాదు. చాలా మందికి ఇదే ఉంటుంది, రిటైర్ అయిపోయాక చూసుకుందాంలే, పుణ్యక్షేత్రాలు సందర్శించడం దగ్గర నుంచి మొదలది. అవును, అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. అసలు భాగవతం ఏం చెప్తుందంటే, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అంటుంది. అంటే కౌమారం అంటే 5 ఏళ్ల వయసు. ఆధ్యాత్మిక జీవనాన్ని 5 ఏళ్ల వయసు నుంచే ప్రారంభించాలి. మనకి ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువుడు, ఇలా చాలా మంది ఒక వయసులోనే వాళ్ళు ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రారంభించారు. అలా బ్రాటప్ కూడా ఉంది. తల్లి మేజర్ గా తల్లి అలా డ్రైవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేపుల తల్లులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. ఒక బాక్స్ లో ఏదైనా ఫుడ్ పెడితే నువ్వు మాత్రమే దీన్ని ఎవరికి పెట్టక పక్కనోడికి అని చెప్తున్నావు. అంటే అవుట్ ఆఫ్ లవ్, అంటే నువ్వు కడుపు నిండా తినాలి అని, నా బిడ్డ నాకు కడుపు నిండా తినాలి. బట్ దెన్ షేరింగ్ ఈస్ కేరింగ్ అనేది ఫస్ట్ అసలు స్టార్ట్ చేయాలి. బ్రాటప్ లోనే డెఫినెట్ గా చాలా వైక్లభ్యాలు వస్తున్నాయని చెప్పొచ్చు. మీరేమంటారు ప్రభుజీ? కరెక్టే. అంటే భాగవతంలో 3వ స్కందంలో ఏం చెప్పారంటే, ఉద్ధవుడు కృష్ణుడు యొక్క కజిన్ బ్రదర్. ఉద్ధవుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు కృష్ణుడు యొక్క బొమ్మలతో ఆడుకునేవాడు. ఎంత బిజీ అయిపోయేవాడు అంటే, తల్లి పిలుస్తుంది వచ్చి పలహారం తీసుకొని అయినా అంటేనే లేదు బిజీగా ఉన్నాడు, వర్షిప్ లో బిజీగా ఉన్నాడు, ఇమాజినరీ వర్షిప్ లో. అంటే చిన్నప్పటి నుంచి దేవుడికి ఆధ్యాత్మికత అవన్నీ అలవాటు చేశారు, పిల్లలకి ఆధ్యాత్మికత అలవాటు చేశారనుకోండి, అప్పుడు పెరిగినప్పుడు కూడా వాళ్ళ విలువలతో పెరుగుతారు, వాల్యూస్ తో, ప్రిన్సిపల్స్ తో పెరుగుతారు. అంటే ప్రేమించడం, భగవంతుని ప్రేమించడం అంటే భక్తి. భక్తి అంటే భగవంతుని ప్రేమించడం. కానీ భక్తి అంటే భగవంతుడిని ప్రేమించే వారిని ప్రేమించడం, భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వారిని కూడా ప్రేమించడం. అంటే ఆ భావన రావాలి అంటే
మనం ఆధ్యాత్మిక జీవనం వెనుకున్నటువంటి ఆ పరమార్థాన్ని గ్రహించాలి, ఆ ఫిలాసఫీని గ్రహించాలి. మనం ఆ దాన్ని కనుక మనం పిల్లలకి ముందు నుంచే చెప్తూ ఉంటే అప్పుడు వాళ్ళు అలవాటు చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అది ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే కొత్త ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోవడం కొంచెం కష్టం కదా. డెఫినెట్లీ కష్టం. అది అందుకే ముందు నుంచి కనుక మనం అలవాటు చేస్తే వాళ్ళు అందరినీ ఒక భ్రాతృత్వం భావంతో చూస్తారు అన్నమాట, సోదర భావంతో భగవంతుడు చూస్తారు. నిజంగా అసలు ఎవరిని ప్రేమిస్తాడు? భగవంతుడు ఒక మాట, తల్లిదండ్రులు ఎవరిని ప్రేమిస్తారు? బిడ్డల్ని. బిడ్డల్ని. ఏ బిడ్డని ప్రేమిస్తారు? అందరినీ ఒకేలాగా. 10 మంది పిల్లలు అంటే అందరినీ ఒకలా, అంటే ఒక బిడ్డ మంచివాడు కావచ్చు, ఇంకో బిడ్డ కొంచెం క్రమశిక్షణ లేకుండా లేదంటే అల్లరి చిల్లరిగా ఉండొచ్చు, అయినా కూడా ప్రేమ ఉంటుంది. మనం అందరం భగవంతుడి బిడ్డలు అయితే భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు కదా, లాజికే కదా. అప్పుడు నాస్తికుల్ని గాని ఇంకో ధర్మంలో ఉన్న వాళ్ళని గాని ఆయనని హేట్ చేసేవాడిని కూడా స్వామికి ప్రేమిస్తాడు. మీకు ఉదాహరణ కావాలా, మీకు ప్రూఫ్ కావాలా, నిరూపణ కావాలా? భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే 15వ అధ్యాయం, మమ ఏవాంశో జీవలోకే జీవభూత సనాతన, మమ ఏవ అంశో, జీవులందరూ నా అంశులే, అందులో కేవలం భారతీయులు నా అంశాలు, లేదంటే కేవలం మనుషులు నా అంశాలు, జంతువులు కాదు, కేవలం ఈ ధర్మాన్ని పాటించే వాళ్ళు, ఈ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే నా అంశం అనలా. ఆ జీవభూత సనాతన అందరూ మమ ఏవ అంశో, అందరూ, ప్రతి ప్రాణి, ప్రాణం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అది మానవ శరీరంలో ఉన్న, స్త్రీ శరీరంలో ఉన్న, పురుషుడి శరీరంలో ఉన్న, ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఒక పందిగా ఉన్న, కుక్కగా ఉన్న, నక్కగా ఉన్న, ఒక పక్షిగా ఉన్న, చేపగా ఉన్న, పురుగుగా ఉన్న, అందరూ భగవంతుడి బిడ్డలే. అది ఒక పాయింట్. రెండో పాయింట్ అంటే తెలుసా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. ఇదే మాట మళ్ళీ చెప్తాడు 15వ అధ్యాయంలో. నేను ఇప్పుడు చెప్పిన శ్లోకం ఈశ్వర సర్వభూతానం 18వ అధ్యాయం. తర్వాత 15వ అధ్యాయంలో ఇంకోటి ఉంటుంది, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ, అందరి హృదయాల్లోనూ నేను పరమాత్మగా నెలకొని ఉన్నాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి, ఒక జీవుడు ఎన్నెన్నో పాపాలు చేసి ఒక పురుగుగా జన్మించిన, ఒక చీమగా జన్మించిన, ఏం చేసినా కూడా, మానవేతర జీవరాశుల్లో కూడా జన్మ పొందినా కూడా భగవంతుడు ప్రేమతో ఆ బిడ్డని విడిచిపెట్టకుండా ఆ బిడ్డ హృదయంలోనే పరమాత్మగా నెలకొని ఉంటాడు. ఎంత ప్రేమ! అంటే మనకి అందరికన్నా ఎక్కువ సన్నిహితులు ఎవరు చెప్పండి? ఎవరైతే మనకు దగ్గరగా ఉంటారో, సర్వకాల సర్వావస్థల్లోనూ, అది మంచైనా చెడైనా ఎప్పుడు మనతో పాటే ఉంటారో వాళ్ళు మనకి అత్యంత సన్నిహితులు. అందుకే భగవంతుడు, మనం ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ లో ఉన్నా కూడా భగవంతుడు మనల్ని విడిచిపెట్టడు, మన హృదయాల్లోనే ఉంటాడు, పరమాత్మగా ఉంటాడు. పరమాత్మ అందరి హృదయాల్లోనే ఉన్నాడు, ప్రతి ప్రాణి హృదయాల్లోనే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు. మరి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఎవడు చేసిన పాపాన్ని వాడు అనుభవించక తప్పదు. చాలా మంది అంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో ఒకంత అదే మళ్ళీ వైక్లభ్యం ఏర్పడి, నాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు స్వామి, పనిష్మెంట్స్ ఇస్తున్నాడు. నిజంగా ఇప్పుడు నేను తల్లిని, నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తే నేను చాలా కరుణతో క్షమించేయగలుగుతాను, ఇమ్మీడియట్ గా క్షమించేసి ఇమ్మీడియట్ గా వాళ్ళని ప్రొటెక్ట్ చేసేయడానికి ట్రై చేస్తాను. మరి భగవంతుడు ఎందుకు ఇలా చేయట్లేదు, ఎందుకని క్షమించట్లేదు? చేసిన తల్లిదండ్రులు బిడ్డల్ని క్షమిస్తారు, క్షమ మనసులో ఉంటుంది, కానీ బయటికి మందలించలేదనుకోండి, ఆ క్షమాగుణం వాళ్ళు చేసే తప్పుల్ని ప్రోత్సహించడం అవుతుంది. కరెక్ట్, మరిన్ని తప్పులు చేయడానికి హేతు అవుతుంది. ఇప్పుడు క్షమ వేరు, సహనం వేరు. మనసులో క్షమించండి అంటే, క్షమించడం అంటే ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తే తల్లి క్షమిస్తుంది, ఆ క్షమాగుణాన్ని మనసులో పెట్టుకుంటుంది, బయటికి వ్యక్తపరచదు. ఎందుకంటే సరే నేను క్షమించాను పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే పిల్లవాడికి, అంటే ఆ బిడ్డకి ఇంకా తప్పులు చేయాలని ప్రోత్సాహం వస్తుంది అనమాట. అందుకే ఏం చేయాలంటే బయటికి సహించకూడదు, తప్పు చేస్తే సహించకుండా దండించాలి. అదే ట్రైనింగ్. ప్రేమ పేరుతో ప్రతి తప్పుని క్షమిస్తే ఇంకా ట్రైనింగ్ ఏమని చెప్పండి. చక్కగా ఎదగాలి అంటే క్రమశిక్షణ ఉండాలి, వారికి మంచి చెడు ఏంటో చెప్పాలి, ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాలి. అలా చెప్పడంలో కొంతమంది జీవులు పాప పనులు చేశారనుకోండి, పాపకర్మలు చేశారనుకోండి, భగవంతుడు వారిని శిక్షించాలి. ఆ శిక్షణ భగవంతుడు కావాలని ఇస్తాడు. శిక్ష ఇవ్వడం శిక్షణ అనమాట. శిక్షణ ట్రైనింగ్, శిక్షణ అంటే పనిష్మెంట్. ఓకేనా? పనిష్మెంట్ ఇస్తూ ట్రైనింగ్. అంటే శిక్ష లేకపోతే శిక్షణ లేదు. అవునా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడితే అప్పుడు మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాడు. లేదంటే ఇక
క్షమా క్షమా ఫర్గివ్నెస్ అనే పేరుతో చేసిన ప్రతి Correct. తప్పుని కనుక మనం ఒప్పుకున్నాం అనుకోండి, Correct. ఇక తప్పుకి ఒప్పుకి తేడా ఏం ఉండదు. Hmm. విచక్షణ జ్ఞానం వాళ్ళకి తెలియాలి. రైట్. సో చేసిన తప్పులకి అదే దీన్ని అర్థం చేసుకోక డెఫినెట్ గా దేవుణ్ణి నిందించే వాళ్ళు ఉంటారు. ఉంటారు. నాకే ఇస్తాడు, నేను ఇన్ని పూజలు చేసేస్తాను, నేను అన్ని చేసేస్తాను, కానీ నాకు ఇస్తున్నాడు కష్టాలు, దేవుడే లేడు అని చెప్పి ఇంకా మధ్యలోనే ఈ ప్రయాణాన్ని వదిలే వాళ్ళు కొంతమంది ఉంటే, స్వామి లేడు అని ఇంకా ఆ దృఢ నిశ్చయానికి వచ్చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్లా మనసుని మార్చుకోవాలి, మైండ్ ని ఎట్లా మార్చుకోవాలి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు? కొంచెం లాజికల్ గా ఆలోచించాలి. మన మనసుకి ఎన్నెన్నో ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. అన్ని ఎమోషన్స్ పాజిటివ్ ఎమోషన్స్ కాదు. మైండ్ ఈజ్ ఎ స్టోర్ హౌస్ ఆఫ్ ఎమోషన్స్, ఫీలింగ్స్, థాట్స్, డిజైర్స్. ఆలోచనలు, కోరికలు, భావోద్వేగాలు, తర్వాత అటాచ్మెంట్, ఎవర్షన్, ఇది నాకు ఇష్టం, ఇష్టం, అయిష్టం. ఈ మనసంతా దీంతోనే నిండిపోయి ఉంటుంది. కానీ మనసుకి లాజికల్ గా ఆలోచించే శక్తి ఉండదు. ఇప్పుడు మనకి ఈ శరీరం ఉంది, స్థూల శరీరం ఉంది. దీంట్లో కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఉంటాయి. కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, చేత్తో పనులు చేస్తాం, ముక్కుతో వాసన చూస్తాం. మనసుతో ఏం చేస్తాం? మనసు చేసే పని ఏమిటి? ఈ బాడీలో మనసుకున్నటువంటి ఫంక్షన్ ఏమిటి? కేవలం కోరికలు, భావోద్వేగాలు, ఎమోషన్స్, థాట్స్, ఆలోచనలు, ఇవే. కానీ మనసుతో పాటుగా మనలో బుద్ధి అనే ఇంకో ఫ్యాకల్టీ ఉంది. ఆ బుద్ధికి విచక్షణ జ్ఞానం ఉంటుంది. మనసులో ఒక కోరిక కలిగితే బుద్ధి చెప్తుంది ఇది మంచిదా చెడ్డదా. మనసులో ఒక భావన కలిగితే ఇది సరైన భావమా తప్పుడు భావమా, అది బుద్ధికి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఈ బుద్ధి మనసుని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. ఇంటెలిజెన్స్ షుడ్ కంట్రోల్ ద మైండ్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఇలా కష్టాలు వస్తున్నాయి అని చెప్పి కొంతమంది భగవంతుడి మీద నమ్మకం కోల్పోతుంటారు. మీరు అన్నట్టు నాస్తికులు కూడా అవుతుంటారు. భక్తి మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని మధ్యలోనే వదిలిపెడుతూ ఉంటారు. అలా చాలా మంది చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు, లాజికల్ గా ఆలోచించట్లేదు. నాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? నేను తప్పు చేశాను కాబట్టి వస్తున్నాయి. నేను చేసిన తప్పుకి వెంటనే శిక్ష పడకపోవచ్చు. నడుస్తున్నప్పుడు, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కాలికి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే రక్తం వస్తుంది. కానీ ఏదో వైరస్ వచ్చింది అనుకోండి, మనకి వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత కానీ తెలియదు. అసెప్టిక్ అవుతుంది, 4 రోజుల తర్వాత ఇంకేదో ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు డాక్టర్ చెప్తారు, ఏమైనా జరిగిందా? గత వారం ఎక్కడికి వెళ్ళారు మీరు? 2 వారాల క్రితం ఏం చేశారు మీరు? ఏం తిన్నారు? అంటే ఆ ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా రాదు. అలాగే మనం చేసినటువంటి తప్పులకి వెంటనే ఫలితం రాకపోవచ్చు. కానీ ఒకసారి కష్టం కలిగితే వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే, నేనే తప్పు చేయలేదు, పూజలు చేస్తున్నాను, పునస్కారాలు చేస్తున్నాను, అందరితో మంచిగానే ఉంటున్నాను. అంటే రీసెంట్ పాస్ట్ లో తప్పు చేసి ఉండకపోవచ్చు, 10 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, 20 ఏళ్ల క్రితం చేసి ఉండొచ్చు, గత జన్మలో చేసి ఉండొచ్చు, 10 జన్మల క్రితం చేసి ఉండొచ్చు. ఈ 10 జన్మల క్రితం లేదా గత జన్మలోనో చేసినటువంటి ఆ తప్పు యొక్క ఫలితం ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది. ఏది ర్యాండమ్ గా జరగట్లేదు. మన మేనేజ్మెంట్ లో ఏమైనా ర్యాండమ్నెస్ ఉండొచ్చేమో కానీ భగవంతుడి మేనేజ్మెంట్ లో ర్యాండమ్నెస్ ఉండదు. ఆ ప్రోగ్రామ్ లో లేదు. అది కారణం లేకుండా ఎవరు ఏ కష్టాన్ని అనుభవించరు. అలా కష్టం అనుభవించినప్పుడు మనం ఎలా అనుకోవాలంటే, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం చాలా సార్లు, 3 రకాల వ్యక్తులు కష్టాలు పడతారని. కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఏదో స్వయంకృత అపరాధం వల్లే ఈ కష్టం వస్తుంది. ఆ కష్టాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నించాలి, మానవ ప్రయత్నం చేయాలి. కానీ మానవ ప్రయత్నానికి అతీతంగా ఉంటాయి కొన్ని కష్టాలు. ఎంత కష్టపడినా శాయశక్తుల మన మనసుని, డబ్బుని, పరపతిని, తెలివిని అన్ని ఉపయోగించి ఆ కష్టాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఎంత ప్రయత్నించినా ఇంకా కష్టం అనుభవించవలసి వస్తుంది. అప్పుడేం అనుకోవాలంటే, మనం ఇంతకుముందు ఏదో నేను తప్పు కర్మ చేసి ఉంటాను, ఈ ఫలితం వస్తుంది, ఈ ఫలితాన్ని, ఈ శిక్షని అనుభవిస్తే ఆ కర్మ ఫలితం నుంచి నేను బయటపడతాను. అదొక రిలీఫ్ గా చూడాలి.